హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాత్విక్ కనిక వ్లాగ్స్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. టుడే రెసిపీ క్యారెట్ రైస్. క్యారెట్ రైస్కి కావాల్సినవి ఏంటో చూద్దాం. క్యారెట్, తురుముకున్న క్యారెట్స్, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, గీ, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, అలాగే వేయించి పెట్టుకున్న పొట్టు తీసుకున్న పల్లీలు, అలాగే బాయిల్డ్ రైస్. ఈ క్యారెట్ రైస్లోకి పెరుగు చట్నీ చేసుకుందాము. పెరుగు చట్నీలోకి పెరుగు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర. ఇప్పుడు క్యారెట్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకోవాలి. అందులో 2 or 3 స్పూన్స్ గీ వేసుకోవాలి. గీ మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం. మనం చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు. క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా, అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. ఈ ఆనియన్స్ కూడా కొంచెం లైట్గా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేటట్టు. ఇది కొంచెం వేగడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ వేగింది. దీంట్లోకి మనం తురుముకున్న క్యారెట్ వేసేసుకుందాం. ఈ క్యారెట్ అంతా పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. ఒకసారి మూత పెట్టేద్దాం. కొంచెం పచ్చివాసన పోతుంది, లైట్గా వేగుతుంది, మగ్గుతుంది. ఈలోపు పెరుగు చట్నీ చేసుకుందాం. పెరుగులోకి ఉల్లిపాయలు మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. మీరు ఇలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక బౌల్ తీసుకుని ఉల్లిపాయలు, ఉప్పు వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఊరేటట్టు చేసుకోవచ్చు. లాస్ట్లో కూడా పెరుగు కలుపుకోవచ్చు దాంట్లోకి. నాకు కుదరక నేను ఇలా చేస్తున్నాను. దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న క్యారెట్, అలాగే ఉప్పు, జీలకర్ర పొడి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ముందు మీరు కలుపుకోవచ్చు. ఒక బౌల్ తీసుకొని లాస్ట్లో ఇవన్నీ కలుపుకున్న తర్వాత పెరుగు కలుపుకోవచ్చు. నాకు కుదరక నేను పెరుగులోకి ఇవన్నీ వేసేసాను.
పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీని పక్కన పెట్టేద్దాం. చూద్దాం ఫ్రెండ్స్ మగ్గిందో లేదో. పచ్చివాసన పోయేటట్టు చూసుకోవాలి. పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం మసాలాలు ఉన్నాయి కదా, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవి ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మా పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు, అందుకే కొంచెం కొంచెం వేసుకున్నాను. మీకు కారం స్పైసీ ఎక్కువగా ఉంటే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. స్టార్టింగ్లోనే నేను 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఈ మసాలాలన్నీ క్యారెట్కి, ఆనియన్స్కి పట్టాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాం. అలాగే మనం ముందు బాయిల్ చేసుకున్న రైస్ని కూడా వేసేద్దాం. వేసేసి కలుపుకుందాం ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, క్యారెట్ రైస్ అన్నం వేసుకున్నాం కదా, అది ఫుల్గా దీనికి కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మనం దీన్ని పల్లీలు పొట్టు తీసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని పైన ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. గార్నిష్ చేసుకొని ఈ పెరుగు చట్నీ వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ రైస్ అండ్ పెరుగు చట్నీ రెడీ. ట్రై చేసి లైక్ చేయండి. ట్రై చేసి మళ్ళీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మీ ముందుకు కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, please subscribe to YouTube channel. Thanks. Bye.